ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించిన సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి అభిమానులు పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి సిద్ధవరపు పెంచలయ్య మాదిగ, నెల్లూరు సిటీ ఎంఎఫ్ అధ్యక్షులు పరసు వరప్రసాద్ మాదిగ, ఎంఎస్పీ సీనియర్ నాయకులు గంపల నాగేశ్వరరావు మాదిగల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మరియు ఎంఎస్పీ రాష్ట్ర సీనియర్ నాయకులు మంద పెంచలయ్య మాదిగ హాజరయ్యారు. 30 ఏళ్ల మాదిగల ఆకాంక్ష మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వర్గీకరణ సాధించుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు వేగురు వెంకటేశ్వర్లు, మంచు వేణుమాదిగ, అత్యాల ప్రసాద్ మాదిగ, గంపల అశోక్ మాదిగ, మురళీ కిరణ్, కరుణ, నవీన్, శివ, రాగమ్మ, తిరుపతి అల్లమ్మ, కృష్ణ, విజయసాగర్, రఘురాం, ప్రవీణ్, సాలు, మస్తానయ్య, ఇస్రాయేలు, నాగరాజు, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సాధించాం. సాధించాం వర్గీకరణ సాధించాం. నెల్లూరు సిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను, ఎంఈఎఫ్. ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు దండోరా కాలనీలో కేక్ కటింగు, పాలాభిషేకం చేయడం జరిగింది. సంబరాలు జరుపుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు మందా పెంచలయ్య మాదిగ, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి, అదేవిధంగా ఎంఎస్పీ రాష్ట్ర సీనియర్ నాయకులు. ఈరోజు మాదిగల ఆకాంక్ష అయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వర్గీకరణ చేసి మాదిగ విద్యార్థులైనటువంటి బిడ్డల భవిష్యత్తుకి దోహదపడినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 30 ఏళ్లుగా మాదిగల యొక్క ఆకాంక్ష, మాదిగ ఉపకులాల కోసం, మాదిగ విద్యార్థి బిడ్డల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసుకున్నటువంటి మహానాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ జిల్లా తరపున, రాష్ట్రం తరపున మాదిగలే కాకుండా అన్ని వర్గాల ప్రజల తరపున కూడా శిరస్సు వంచి పాదాబంధనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 15% రిజర్వేషన్ని రాజ్యాంగంలో పొందుపరిస్తే, ఆ పొందుపరిచినటువంటి 15% రిజర్వేషన్ని ఎస్సీల్లో ఉండబడిన 59 కులాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి 30 ఏళ్లుగా మరి ఎంఆర్పిఎస్ యొక్క నాయకులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా నాయకుడుగా అంబేద్కర్ అడుగుజాడలో నేటి వరకు నడిచినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ, భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే మహాజన సోషలిస్ట్ పార్టీ అయితే ఉందో, ఆ పార్టీ తరఫున ఇక్కడ కుల మతాలకు అతీతంగా మాలా మాదిగతో పాటు, ఎరికల యానాతో పాటు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా కలుపుకొని రాజ్యాధికారం దిశగా ముందుకు పోయేదానికి మా నాయకుడు ముందొస్తాడు. ఇక్కడ అందరూ కూడా కలిసి వచ్చి రాజ్యాధికారం దిశగా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ముందుకు పోయే దాంట్లో కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో కలిసి రావాలని సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఓకే. సిద్ధవరపు పెంచలయ్య మాదిగ రూరల్ ఇన్ఛార్జిని. ఇక్కడ కృష్ణ మాదిగ పిలుపు మేరకు, ఆయన ఆదేశాల మేరకు, ఆయన వర్గీకరణ సాధించిన మేరకు ఈ దండోర కాలనీలో యావత్తు ప్రజలు జనసమూహంగా వచ్చి ఆయనకి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటూ సంతోషపడి ఆనందిస్తున్నాం. ఇలాగే ప్రతి గ్రామంలో
సంతోషంగా సంబరాలు జరుపుకోవాలని యావత్తు మా మాదిగ బిడ్డలకు అందరికీ పిలుపునిస్తున్నాం. జై జై మాదిగ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.